ఫ్రెండ్స్ టెక్నో 1760కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 15, 2024, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. నిన్న మే 14వ తారీఖు గూగుల్ I/O 2024 అయితే జరిగింది. దీని హైలైట్స్ చూద్దాం. ఏమేమి గూగుల్ అనౌన్స్ చేసింది. నార్మల్ గూగుల్ I/O అంటే Android 15కి సంబంధించి వీళ్ళు ఎక్కువ ఫీచర్స్ చెప్తూ ఉంటారు. అందరూ వెయిట్ చేసి Android 15లో ఏం కొత్త ఫీచర్స్ వస్తున్నాయని వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఈసారి మాత్రం గూగుల్ I/O మొత్తం AIతో నిండిపోయింది. వీళ్ళ AI ఫీచర్స్ గురించి వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రా అని వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ గూగుల్ ప్రాజెక్ట్ ఆస్ట్రా అంటే ఏంటంటే మీరు నార్మల్గా మొబైల్ ఫోన్లో కెమెరా ఓపెన్ చేసేసి మీ సరౌండింగ్స్ తిరుగుతూ ఉన్నారనుకోండి, ఏదన్నా ఆబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, వాటి గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఏదైనా సిస్టంలో కోడింగ్ కనిపించింది దాని గురించి చెప్తుంది. అండ్ ఇప్పుడు జర్మన్ షెపర్డ్ రాకీ కనిపించారు అనుకోండి, దాని బ్రీడ్ ఏందని అడిగితే అది జర్మన్ షెపర్డ్ అని చెప్పడం. ఇట్లా రకరకాలుగా మీరు చుట్టుపక్కల ఏదైతే కనిపిస్తున్నాయో వాటన్నిటి గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఆ పరిసరాలను అది గమనిస్తుంది. ఈ వీడియోలో చూస్తే వాళ్ళు గ్లాసెస్ ఒక చోట పెట్టారు, మనం పెట్టుకుంటాం కదా, అలా ఒక చోట పెట్టారు. వాళ్ళు పెట్టుకున్న తర్వాత వాళ్ళు నా గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయని అడిగితే నేను ఇందాకే చూశాను ఇక్కడ ఉన్నాయి అన్నట్లుగా చెప్తుంటుంది అనమాట. సో ఇట్లా ఇదైతే వర్క్ అవుతుంది. కెమెరా ఓపెన్ చేసి జస్ట్ మనం దాంతో ఇంటరాక్ట్ అవుతూ వెళ్ళొచ్చు. అది మనం అడిగిన క్వశ్చన్ సమాధానాలు చెప్తూ ఉంటుంది. అండ్ దీని నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ VEO జనరేటివ్ AI అనమాట. ఇది జనరేటివ్ AI మోడల్. అంటే ఒక వీడియో క్రియేట్ చేసింది. మీరు ఏదైనా అడిగారు, ఇప్పుడు కొండ మీద కోతి కూర్చుందని దాన్ని అడిగారు, ఒక టెక్స్ట్ ఇచ్చారు కొండ మీద కోతి అన్నట్లుగా, అది ఒక వీడియో రూపంలో చూపిస్తుంది. మీకు కొండని కోతిని వీడియో రూపంలో చూపిస్తుంది. సో మీరు ఏదైతే అడుగుతారో దాన్ని వీడియో రూపంలో విజువల్గా మీకు చూపిస్తుంటుంది. ఇది ఒక AI వీడియో మోడల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ గూగుల్ మీట్లో కూడా ఒక అప్డేట్ తీసుకొని వచ్చారు. గూగుల్ మీట్ కాల్స్ చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సడన్గా ఏమన్నా మనకి పాస్ వచ్చినాయి వెళ్ళి పోసుకొని వచ్చేసరికి ఆ మీటింగ్ ఆగదుగా జరుగుతూనే ఉంటుంది. గూగుల్ ఏం చేసిద్దంటే AI సహాయంతో వీళ్ళు జెమినై ఉంది కదా దాన్ని యూజ్ చేసి సమ్మరైజ్ చేస్తుంది. అక్కడ ఏమైతే జరిగిందో అవంతా పాయింట్ రూపంలో మీకు చూపిస్తుంది. అది మీరు చదువుకోవచ్చు ఇది జరిగిందని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్పామ్ డిటెక్షన్. ఇది కూడా మంచి ఫీచర్. మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నారు, ఏదైనా స్పామ్ కాల్స్ వస్తుంటాయి కదా, మీకు మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు మీకు సంబంధించి ఏమైనా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మీ క్రెడిట్ కార్డ్ నెంబర్లు కానీ, CVVలు కానీ, OTPలు కానీ ఇట్లాంటివి ఏమైనా అడుగుతున్నారు అనుకోండి, వెంటనే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇట్లా మీకు స్క్రీన్ మీద కనిపిస్తే ఇట్లా వచ్చేసిద్ది, ఇది స్పామ్ కాల్ లాగా ఉంది, వెంటనే కాల్ని ఎండ్ చేసేయండి, కాల్ని కట్ చేయండి అని చెప్పేసి మీకు వార్నింగ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఆస్క్ ఫొటోస్. ఆస్క్ ఫోటో అంటే మీరు రకరకాల ఫోటోలు దిగుతుంటారు, వేలలో ఫోటోలు ఉంటాయి. నాకు పర్టికులర్గా ఒక ఫోటో కావాలి, ఇప్పుడు నా ఆధార్ కార్డు నాకు కావాలి అంటే మనం అడగొచ్చు దాన్ని. నాకు ఆధార్ అని కొడితే ఆధార్కి సంబంధించిన ఫోటోస్ చూపిస్తూ ఉంటుంది. నెంబర్ ప్లేట్ అని కొడితే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఫోటోస్ చూపిస్తూ ఉంటుంది. లేదు మీరు ఎక్కడికైనా వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళి అక్కడ మీరు ఫోటోలు దిగారు, దుబాయ్ అని కొడితే దుబాయ్కి సంబంధించిన ఫొటోస్. ఇట్లా అది మీరు ఏదైతే అడుగుతారో దానికి తగ్గట్టు ఆ ఫొటోస్ని మీకు చూపిస్తుంది AI సహాయంతో. ఇది మీకు గూగుల్ ఫొటోస్లో వర్క్ అవుతుంది. గూగుల్ ఫొటోస్లో మీకు ఫొటోస్ అన్నీ ఉంటాయి కదా, సో వాటిని మీరు ఏ ఫోటో అడిగితే ఆ ఫోటోని మీకు పైకి చూపిస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్గా సర్కిల్ టు సెర్చ్. ఇది చాలా మంచి ఫీచర్. మనకి ఏదన్నా చూస్తున్నాము మనం ఫోన్ స్క్రీన్ మీద మనకి అది తెలియలేదు అనుకోండి, జస్ట్ దాన్ని సర్కిల్ చేసి దాని గురించి డీటెయిల్స్ మొత్తం మన గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇది చూపించా కూడా మీకు చాలాసార్లు. ఈ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ తీసుకొస్తానంటే చెప్పారు వీళ్ళు. ఎగ్జాక్ట్గా ఎంతవరకు తీసుకొని వస్తారు, ఏ ఆండ్రాయిడ్ వర్షన్ వరకు తీసుకొస్తారో చెప్పట్లేదు, కానీ ఫర్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సర్కిల్ టు సెర్చ్. సో ఫ్యూచర్లో మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికీ ఈ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. ఇవి హైలైట్స్ అయితే గూగుల్ I/O 2024లో. కొన్ని ఫీచర్స్ కొద్దిగా యూనిక్ అయితే అనిపించినాయి, కొన్ని వీళ్ళు ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. అంటే ఈ ఫ్యూచర్లో వస్తాయో రావో తెలియదు, కానీ వీటి మీద వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా తీసుకొని రావచ్చు. కొన్ని ఫీచర్స్ అయితే తొందరలోనే మనం Android 15లో మేబీ ఈ ఫీచర్స్ అన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రోని ఏ దేశాలకు తీసుకొస్తుందో లీక్స్ అయితే వచ్చినాయి. యాపిల్ ఇప్పుడు ఓన్లీ అది అమెరికాలో ఫస్ట్ తీసుకొని వచ్చారు, తర్వాత కొన్ని దేశాలు తీసుకొస్తామని చెప్పారు, కానీ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏ దేశాల్లో చెప్పలేదు. కాకపోతే లీక్స్ ప్రకారం అయితే తొందరలోనే యాపిల్ విజన్ ప్రో చైనాకి రాబోతుంది. జపాన్, కొరియా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఈ దేశాల్లో యాపిల్ విజన్ ప్రో తొందరలో చూడబోతున్నారు. అన్ఫార్చునేట్లీ ఇండియా అయితే ఈ లిస్టులో అయితే లేదు, UK కూడా లేదు. మరి చూడాలి ఇండియాకి ఎప్పుడు తీసుకొని వస్తారు యాపిల్ విజన్ ప్రో, అసలు తీసుకొస్తారో లేదో. అండ్ నెక్స్ట్ యాపిల్ సాఫ్ట్వేర్ ఈవెంట్. నార్మల్గా గూగుల్ రీసెంట్ I/O జరిగింది కదా, దానికి ఆపోజిట్గా యాపిల్ కూడా ఎప్పుడు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది, WWDC అని చెప్పేసి. జూన్ నెలలో ఈ ఈవెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా June 2nd వీక్లో ఈవెంట్ అయితే జరుగుతుంది. ఈవెంట్లో iOS 18కి సంబంధించి macOS, నెక్స్ట్ జనరేషన్ macOS కానీ, WatchOS కానీ, tvOS కానీ, ఇలా అన్ని విజన్ OS కానీ అన్నిటి గురించి నెక్స్ట్ జనరేషన్ ఏమేమి చేంజెస్ మేము చేయబోతున్నాం అని చెప్తారనమాట. ఈసారి iOS 18లో ChatGPTని ఇంటిగ్రేట్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. ఒకవేళ ఇది జరిగితే మాత్రం మనం ChatGPTని ఐఫోన్స్లో అఫీషియల్గా అయితే యూజ్ చేయొచ్చు.
అండ్ దాంతోపాటు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ మీద కూడా యాపిల్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే S24 అల్ట్రాలో ఏఐ ఫీచర్స్ బాగా హైలైట్ అయినాయి. కొన్ని దేశాల్లో S24 అల్ట్రా సేల్స్ కూడా విపరీతంగా జరుగుతున్నాయి. సో ఇవి దానికి ధీటుగా నిలబడాలంటే సేమ్ iPhone 15 లాగా iPhone 16 కూడా ఏదో డిజైన్లు మార్చి అవి చేసి తీసుకొని వస్తే కుదరదు. ఏ కొత్త ఫీచర్లు అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడు యాపిల్ కూడా ఏఐ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. iPhone 16లో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ మనం ఎక్కువ చూడబోతున్నాం. నెక్స్ట్ టెక్నో నుంచి టెక్నో క్యామాన్ 30 సిరీస్ని ఇష్యూ చేస్తుంది. 2 ఫోన్స్ రాబోతున్నాయి, టెక్నో క్యామాన్ 30 అండ్ టెక్నో క్యామాన్ 30 ప్రీమియర్ అని చెప్పేసి. ప్రీమియర్ వచ్చేసరికి టాప్ మోడల్. దీనిలో పెరిస్కోపిక్ లెన్స్ వీళ్ళు టీచ్ చేస్తున్నారు. బడ్జెట్లో ఫోన్ అయితే రాబోతుంది. బడ్జెట్లో పెరిస్కోపిక్ లెన్స్తో ఫోన్ అయితే రాబోతుంది. ఇది మోస్ట్లీ మే 18వ తారీఖు లాంచ్ అవ్వచ్చు అని చెప్పేసి లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎగ్జాక్ట్గా ఏ డేట్లో దీన్ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి ఔరా రింగ్ అని చెప్పేసి ఒక రింగ్. ఇది ఇండియాలో దొరకదు కానీ వేరే కంట్రీస్లో దీన్ని సేల్ కూడా తీసుకొని వచ్చారు. దీనిలో కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఈ రింగ్లో కొత్త ఫీచర్ ఏంటంటే ఈ రింగ్ మన హార్ట్ బీట్ని ఒక 14 రోజులు స్టడీ చేస్తుంది. 14 రోజులు కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత మీ హార్ట్ బీట్ మీ ఏజ్ తగ్గట్టు ఉందా లేదా ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీ హార్ట్ బీట్ మీ ఏజ్కి తగ్గట్టు లేదనుకోండి +5 +10 ఇట్లా ఇస్తుంది అనమాట. అంటే మీ ఏజ్ కంటే ఇప్పుడు నా ఏజ్ 35 అనుకోండి, అది ఒక +5 అని చూపిస్తే నా హార్ట్ 40 ఏళ్ళలా బిహేవ్ చేస్తుంది, 35 ఏజ్లా బిహేవ్ చేయట్లేదు, కొద్దిగా కేర్ తీసుకోండి అని చెప్పేసి మీకు వార్నింగ్ ఇస్తుంది. లేదు మీ హార్ట్ కరెక్ట్గా బిహేవ్ చేస్తుందంటే మీకు ఒక మైనస్లో వస్తుంది. సో -3 -4 అట్లా వస్తే ఇంకా మీరు యంగ్గా ఉన్నట్లు అనమాట, మీ హార్ట్ రేట్ యంగ్గా ఉన్నట్లు ఇది ఒక రిపోర్ట్ అయితే ఇస్తుంది. ఇది యాక్యురేట్గా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఇది చెప్తున్నారు. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు మనం నమ్మొచ్చో వీటి గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఇది ఇండియాకి వస్తుందో తెలియదు. ఇండియాకి వస్తుందేమో చూడాలి మరి రింగ్. నెక్స్ట్ మనకి IP68 రేటింగ్. మనం ఇప్పటిదాకా చూస్తుంది ఇదే, ఎక్కడ చూసినా IP68 గురించి మనం మాట్లాడతాం. IP69 కూడా రాబోతుంది. ఫస్ట్ ఫోన్ ఈ IP69 రేటింగ్తో వస్తుంది. ఒప్పో A3 Pro. ఈ ఫోన్లో వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా IP69ని. IP68కి 69కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే IP69 మీకు కొద్దిగా ప్రెజర్, మనం జెట్స్తో వాటర్ కొట్టినా కానీ ప్రెజర్ని తట్టుకోగలదు అనమాట IP69. అండ్ దాంతోపాటు కొద్దిగా హాట్ వాటర్ను కూడా ఇది సర్వే అవ్వగలదు. ఎంత టెంపరేచర్ వరకు ఏం చెప్పట్లేదు, హాట్ వాటర్ని సర్వే అవ్వగలదని చెప్తున్నారు. జెట్స్ ఉంటాయి కదా, స్ప్రే కొట్టినా కానీ మీ ఫోన్ ఏం కాదన్నట్లుగా, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అన్నట్లుగా IP69లో ఈ 2 హైలైట్ చేస్తున్నారు. అండ్ IP69 కూడా IP68 లాగే మీరు జస్ట్ 30 minutes 1 meter వాటర్లో సర్వే అవ్వగలదు. ఇక్కడ మాత్రం ఏం చేంజ్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఐడిసి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే Q1 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో టాప్ 10 బ్రాండ్స్ ఇవన్నమాట. ఈ ఫస్ట్ ప్లేస్లో వివో ఉంది. ఎప్పుడు మనం షామీ కానీ శాంసంగ్ కానీ చూస్తుంటాం కదా, లాస్ట్ ఇయర్ కూడా వివోనే ఉంది. వివో ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ని ఆక్రమిస్తుంది అనమాట. ఫస్ట్ ప్లేస్లో వివో, సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి శాంసంగ్ ఉంది, థర్డ్ ప్లేస్లో షామీ, తర్వాత ఒప్పో, రియల్మీ, యాపిల్, పోకో, OnePlus, మోటరోలా, టెక్నో. ఇవి మీకు టాప్ 10 ప్లేసెస్లో ఉన్నాయి. దీనిలో అనూహ్యంగా ఎక్కువ గ్రోత్ చూసింది మాత్రం మోటరోలా ఫస్ట్ ప్లేస్లో ఉంది. మోటరోలా గ్రోత్ చూడొచ్చు, లాస్ట్ ఇయర్కి 110% గ్రోత్ అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ గ్రోత్లో నాకు తెలిసి ఎక్కువ పార్టిసిపేట్ చేసిన ఫోన్ మోటరోలా H40 Neo అయి ఉంటుంది. 20,000 రూపాయల్లో IP68 వాటర్ రెసిస్టెంట్ ఫోన్ తీసుకొని వచ్చారు. సో అది సూపర్గా క్లిక్ అయింది వాళ్ళకి. సో అది నాకు తెలిసి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి ఉంటుంది. మోటరోలా అయితే చాలా మంచిగా అన్ని కేటగిరీస్లో మంచి ఫోన్స్ అయితే తీసుకొని వస్తుంది. H50 Pro కూడా రీసెంట్గా వచ్చిన ఫోన్ చాలా బాగుంది. అండ్ రేపు H50 Fusion రాబోతుంది. సో అది కూడా చాలా బాగుంది ఫోన్, చాలా తక్కువ రేటుకి అయితే వస్తుంది. ఆ రేటుకి ఆ స్పెసిఫికేషన్తో ఫోన్. సో రేపు టెక్నోస్ కూడా ఉండదు. రేపు మీకు 2 వీడియోస్ వస్తాయి, 2 అన్బాక్సింగ్ వీడియోస్ వస్తాయి. ఐక్యూ నుంచి ఐక్యూ G9X వస్తుంది. బడ్జెట్లో పవర్ఫుల్ ఆండ్రాయిడ్ ఫోన్, అది 5G ఫోన్. ఒకవేళ అది మీరు చూడాలనుకుంటే 12 గంటలకు ఆ వీడియో వస్తుంది. రేపు ఈవినింగ్ సెక్షన్లో మోటరోలా H50 ఫ్యూజన్ వీడియో అయితే వస్తుంది. దీని రివ్యూ మీద కూడా వర్క్ చేస్తున్నా. ఈ ఫోన్ ఈరోజే వచ్చింది నాకు, ఈరోజే రికార్డ్ చేశాను నేను. ఇంకా నేను కంప్లీట్గా ఒక 10 days అలా చెక్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది ఫోన్ నాకు, మంచి ప్రైస్కి అయితే వస్తుంది. రేపు 2 వీడియోస్ వస్తాయి, అన్బాక్సింగ్ వీడియోస్. 2 వీడియోస్ రేపు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే పిజియాన్ బ్రాండ్, కొద్దిగా తెలిసిన బ్రాండ్ మనకి ఇది. దీనిలో మీకు 3 burner స్టవ్ తక్కువ రేట్కి వస్తుంది. మామూలుగా ఇది 2500 ఆ రేంజ్లో అమ్ముతుంటారు. ఇది 1799 రూపాయలు, 1800 రూపాయలకి మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఒకవేళ మీరు 3 burner స్టవ్ కోసం చూస్తుంటే డీల్ మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. డీల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి బీసీసీఐ ఒక పోస్ట్ అయితే పెట్టింది, ఇండియన్ క్రికెట్ టీంకి హెడ్ కోచ్ కావాలని చెప్పేసి. సో వీళ్ళు అఫీషియల్ ఒక ఫామ్ కూడా ఇచ్చారు. దాన్ని చాలామంది ఓపెన్ చేసి ఫిల్ చేశారు. అందరూ ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఓపెన్ చేసి ఫిల్ చేయడం వల్ల చాలా అప్లికేషన్స్ వీళ్ళకైతే వచ్చినాయి. తర్వాత ఆ పోస్ట్ని డిలీట్ చేసేసారు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, బీసీసీఐ వాళ్ళు ఎలా ఆలోచించారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక హెడ్ కోచ్గా అది ఇండియన్ క్రికెట్ టీంకి చేయాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. ఎవరైతే మనకి రిటైర్డ్ క్రికెటర్స్ ఉంటారో, ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అవ్వడం బెటర్. కానీ
ఇట్లా పబ్లిక్ పోస్ట్ పెడితే కష్టం అనమాట. పబ్లిక్ పోస్ట్ పెడితే ఎట్లా తలకాయ నొప్పి అయితే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆగ్రా నుంచి, ఆగ్రాలో ఒక జంట అయితే ఉంది, ఒక భార్య ఒక భర్త. భార్యకి కుర్కురే అంటే చాలా ఇష్టం అనమాట. భర్త ఇంటికి వచ్చేటప్పుడు కుర్కురే ప్యాకెట్, ఒక 5 రూపాయల కుర్కురే ప్యాకెట్ తీసుకొని రావాలి కంపల్సరీ. అది ఆమెకి క్రేవింగ్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా తినాలన్నమాట. రోజు తీసుకొస్తాడు భర్త. ఒకరోజు తీసుకురాలేదు, ఒకరోజు తీసుకురాకుండా కొద్దిగా దురుసుగా మాట్లాడాడు అనమాట, నేను తీసుకురాను పో అని చెప్పేసి. ఈ అమ్మాయి అలిగేసి ఇంటికి వెళ్ళిపోయింది, కుర్కురే ప్యాకెట్ తీసుకురాలేదని చెప్పేసి. నెక్స్ట్ రోజు వెళ్ళి విడాకులకు అప్లై చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు విడాకులు అప్లై చేసింది. రీజన్ అడిగితే ఇది చెప్తుంది, కుర్కురే ప్యాకెట్ నాకు తీసుకురాలేదని చెప్పేసి విడాకులు ఇస్తున్నా అని చెప్పేసి. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మీ అభిప్రాయాలు దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కుర్కురే కహాని. ఇదే ఇప్పుడు వరకు న్యూస్ అయితే. రేపు 2 అన్బాక్సింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. 2 వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ కేటగిరీ కిందకు వస్తాయి, ఆ ప్రైస్ బ్రాకెట్స్లో. ఖచ్చితంగా 2 అన్బాక్సింగ్ వీడియోస్ రేపు మన ఛానల్లో చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.